వెల్కమ్ బ్యాక్. రాహుల్ గాంధీపై రఘునందన్ రావు పరిధి దాటి మాట్లాడుతున్నారన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఏది పడితే అది మాట్లాడవద్దని కిషన్ రెడ్డి మొట్టికాయలు వేస్తే రాహుల్ గాంధీపై మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ చరిత్ర ఏం తెలుసని మాట్లాడుతున్నారన్నారు. 544 సంస్థానాలను దేశంలో విలీనం చేసిన చరిత్ర కాంగ్రెస్ దన్నారు. నేను ఒకటే చెప్తున్నా రఘు, ఒక పొలిటీషియన్ గా నువ్వు ఎక్స్పోజ్ కావడానికి నువ్వు ఏది మాట్లాడినా అది నేనేమి కామెంట్ చెయ్య. కానీ ఒక చరిత్ర, ఒక త్యాగము, ఒక ఐడియాలజికల్ మంచి భావాలు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడుకున్న వ్యక్తి ఈ దేశ రాజకీయాల్లో ఉన్నారు. అది ఎవరయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఎవరైనా నాన్ పొలిటికల్ మనుషులను అడిగితే త్యాగాల కుటుంబము, త్యాగాల నిలయము, దేశ ప్రజల కోసము ఎవరయ్యా ఈ దేశ రాజకీయాల్లో ఉన్నారు అని అంటే అది చెప్తారు. ఆనాటి నుంచి ఇది చరిత్ర. ఇది కిషన్ రెడ్డి మొట్టికాయలకే రఘునందన్ మైండ్ బ్లాక్ అయినట్టు వాళ్ళ తండ్రి కూడా. ఈ రోజున రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారి ఒక ఖాందాన్ ఏందో తెలిసి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ త్యాగాలకు తెలిసి కూడా మాట్లాడుతున్నారు. అరే నాయన, మీరు మాట్లాడేటోళ్ళు మీ నాయన పెళ్లిళ్ళు కూడా కాలేవరా నాయన. అప్పటికి అప్పుడు నువ్వు ముట్టలేవు, నేను ముట్టలేను. కాశ్మీరు అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకముందు దాదాపు 540 సంస్థానాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ 500 సంస్థానాలను భారతదేశంలో అంటే రాచరిక పరిపాలన ఉండే ఈ రాచరిక పరిపాలన సంస్థానాలను 540ని భారతదేశంలో గవర్నమెంట్ లో విలీనం చేయడం జరిగింది. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు కాశ్మీర్ రాజు, హిందూ రాజు, అక్కడ రాజు ఏమన్నాడు, ఆ కాశ్మీర్ రాజు ఏమన్నాడంటే మేము భారతదేశంలో అంటే ఈ గవర్నమెంట్ లో మేము కూడా విలీనం అవుతాము అని రాజు ప్రతిపాదనలు మూవ్ చేస్తే ఇక్కడున్న మైనార్టీలు ఆ రోజులలో లేదు అని వాళ్ళు అంటే దీన్ని భారతదేశ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి చట్టాన్ని పెట్టి అది భారతదేశమే అని అనిపించి దాన్ని కాపాడే ప్రయత్నంలో దానికంటూ కొంత నిబంధనలు పెట్టి జమ్మూ కాశ్మీర్ అట్లా చేయడం జరిగింది.